హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మార్నింగ్ నన్ను డీమార్ట్లో చూస్తున్నారనమాట. రంజని వాళ్ళు వచ్చారు ముందు రోజు, అదే బర్త్డే అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే స్టే చేశారనమాట. సో ఇంకా మార్నింగ్ రంజని నేను డీమార్ట్కి వచ్చేసాం, మేము ఇద్దరమే వచ్చాము. సో పిల్లలు ఇంకా లెగలేదనమాట, వాళ్ళ ఫాదర్స్ని ఇంట్లో పెట్టి మేమిద్దరం వచ్చాయన్నమాట. సో ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటున్నాను నేను. చాలా రోజులు అయింది, అంటే మంత్లీ వన్స్ ఆర్ 2 monthsకి ఒకసారి వచ్చి తీసుకుంటాము. ఇంకా ఈసారి ఏవైతే లేవో అవి తీసుకుందామని ఇంకా వచ్చామన్నమాట. అండ్ రంజని కూడా ఇంకా డీమార్టే మాకు ఏదైనా తీసుకోవాలన్నా గ్రాసరీస్ అన్నీ ఇందులోనే తీసుకుంటాం కాబట్టి సో ఒకేసారి తీసేసుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఒకటి తీసుకుందామంటే ఇంకా 10 కనిపిస్తాయి పక్కన. సో ఏమేమి అవసరం అవుతాయో గుర్తులేనివి కూడా గుర్తొచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇంకా డస్ట్బిన్ కవర్స్ కావాలి. ఇక్కడ ఓన్లీ 1 size అవైలబుల్ ఉన్నాయన్నమాట. దాన్నే చూస్తున్నాను అనమాట, అంటే మాకున్న డస్ట్బిన్ దానికి సరిపోతుందా, కరెక్ట్ సైజు లేదా అనేసి. అండ్ ఇంకా అంతే, మార్నింగ్ మేము స్టార్ట్ అయిందే ఒక 8 o'clock అలా స్టార్ట్ అయ్యాము. నైట్ ఇంకా వీళ్ళు ఉంటే ఆబ్వియస్గా లేట్ అవుతుంది మేము పడుకోవడము. సో లేట్గా పడుకొని ఇంకా లేట్గానే లెగుస్తాము. ఈరోజు మేము కొంచెం ఎర్లీగా లేచాము. ఆల్రెడీ శ్రీకాంత్ వాళ్ళు లేచి ఒక రౌండ్ బయటకు వెళ్ళి వచ్చారు, అప్పుడు మేము ఉన్నాము పిల్లల దగ్గర. సో ఇప్పుడు మేమిద్దరం బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారనమాట. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి నేను కొంత బ్యూటీ కేర్ హాల్ అయితే తెప్పించాను, అది మీతో షేర్ చేసేసుకుంటాను. సో ఇది కంప్లీట్గా మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి కొంత అయితే తెప్పించాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు సమ్మర్స్ వచ్చేసింది కాబట్టి నేను న్యూట్రిజీనా నుంచి అల్ట్రా షీ డ్రై టచ్ సన్ బ్లాక్ తెప్పించాను. ఇది SPF 50తో వస్తుందన్నమాట. 50+ మనకు బయటికి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకా సన్ స్క్రీన్ అది చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఒకటి తెప్పించాను. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా క్లీన్ ఫీల్ ఉంటుంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎలా ఉంటుంది, చాలా రివ్యూస్ చూసాను, బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ స్క్రీన్స్లో ఇది ఒకటి ఉందన్నమాట. సో న్యూట్రిజీనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ క్రీమ్ బేస్డ్. సో కంప్లీట్గా క్రీమ్ బేస్డ్ అనమాట ఇది. సో ఇలా మనం బ్లెండ్ చేసే కొద్దీ ఇలా మొత్తం బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి. ఎక్కువ బ్లెండ్ చేయకూడదు, జస్ట్ ఇది ఇలా అప్లై చేసుకొని ఒక 1 or 2 minutes ఉంటే అదే స్కిన్లోకి అంతా అబ్జర్వ్ అయిపోతుంది. సో మనకంత ఏం తెలియదు అనమాట. సో ఇది ఒకటి నేను ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు రీసెంట్గానే అర్థమయ్యి, రీసెంట్గా కాదు కొన్ని డేస్ నుంచి నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. సో లోటస్ అండ్ ప్లమ్ యూజ్ చేశాను. సో ఇప్పుడు నేను న్యూట్రిజీనా తెప్పించాను. అండ్ ఇంకొకటి లిప్ బామ్స్ ఎన్నున్నా సరిపోం అనమాట. సో డైలీ నేను యూజ్ చేస్తాను కాబట్టి లిప్ బామ్స్ తెప్పించాను. ఇది నాకు ఫస్ట్ నేను నివియా నుంచి యూజ్ చేసింది వాటర్ మిలన్, అప్పటి నుంచి మళ్ళీ ఇదే నెక్స్ట్ టైం తెప్పించాను అనమాట. వాటర్ మిలన్ బాగుంటుంది అనేసి. సో నివియాలో ఏంటి అంటే నేను బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదు, ఇంకా ఉండుంటాయి ఇలాంటివి. నాకు అప్లై చేసుకున్న వెంటనే కొన్ని లిప్ బామ్స్ ఏంటి అంటే ఒక లైన్లా ఫామ్ అయిపోతుంది, అది నాకు నచ్చదు. సో ఇదేంటి అంటే కంప్లీట్గా మనకి అబ్జర్వ్ ఇది కంప్లీట్గా మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి నీట్గా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. అంటే ఒక 3 hours పాటు అనేది కంటిన్యూ ఉంటుంది అనమాట. సో ఒక వాటర్ మిలన్ అండ్ ఇంకొకటి బెర్రీ షైన్ అనమాట. ఈ బెర్రీ షైన్ బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా బాగుంటుంది, అండ్ డైలీ యూస్కి ఇది బాగుంటుంది. సో ఈ లిప్ బామ్ షేడ్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో బెర్రీ షైన్ అయితే మొత్తం ఇలా డార్క్ కలర్లో ఉంటుంది అనమాట. సో అప్లై చేసుకునే కొద్దీ డార్క్ అవుతుంది ఇలా ఇది. అండ్ వాటర్ మిలన్ అయితే సమ్ పింకిష్ కలర్లో ఉంటుంది అనమాట. పింక్ కలర్లోని బాగుంటుంది, అంతేం కనిపించదు లిప్స్ మీద, బట్ ఓకే చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. లైట్ పింకిష్ షేడ్లో ఉంటుంది. డార్క్గా కావాలి అంటే ఇది తీసుకోవచ్చు, కొంచెం లైట్ షేడ్లో కావాలి అంటే పింక్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో వాటర్ మిలన్ ఫ్లేవర్ బాగుంటుంది మెయిన్. సో ఇది ఒకటి ఏంటి అంటే ఇది నేను యూజ్ చేస్తున్నాను, రిషి కోసం తెప్పించాను, పాప కోసం. మామా నుంచి మిల్కీ సాఫ్ట్ లిప్ బామ్ ఫర్ బేబీస్. సో బేబీస్కి చాలామంది లిప్ బామ్స్ యూజ్ చేయరు, బట్ నేను అప్లై చేసుకున్నప్పుడల్లా రిషి నాకు కూడా కావాలి అని అంటే ఇంకా తనకు అవి మంచివి కాదు కాబట్టి సో మామా నుంచి బేబీ లిప్ బామ్ తెప్పించాను అనమాట. ఇది పెద్దవాళ్ళు కూడా, మనం కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు అనేసి నేను తెప్పించాను. ఆల్మోస్ట్ చూడండి
సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. సో కొన్ని డే ఒక 1 మంత్ అయింది తెప్పించి. తను యూజ్ చేస్తూనే ఉంది. రెగ్యులర్గా కాదు, బట్ నేను ఎప్పుడైతే అప్లై చేసుకుంటానో తనకు గుర్తొచ్చినప్పుడు అలా. బట్ బేబీస్కి అయితే ఘీ అది అప్లై చేస్తే ఇంకా మంచిది. ఘీ కానీ వెన్న కానీ ఇలా అప్లై చేస్తే మంచిది పడుకునేటప్పుడు. బట్ నేను ఎప్పుడైనా అప్లై చేసుకున్నప్పుడు మామా మంచిది కాబట్టి, కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి ఇంకా బేబీస్ మీద యూజ్ చేయొచ్చు అనేసి. ఈ లిప్ బామ్ ఏంటి అంటే ఓట్ మిల్క్ లిప్ బామ్, 100% న్యాచురల్ ఉంటుంది. సో బేబీస్కి సేఫ్గా ఉంటుంది అండ్ లిప్స్ కూడా మాయిశ్చరైజ్డ్గా ఉంటాయని తెప్పించాను. ఇంకొకటి యార్డ్లై నుంచి ఒక చిన్న కాంపాక్ట్ పర్ఫ్యూమ్ తెప్పించాను అనమాట. సో ఇది మార్నింగ్ డ్యూ కాంపాక్ట్ పర్ఫ్యూమ్, నెట్ ఒక వాల్యూమ్ 18 ml ప్రోడక్ట్. ఇది చాలా చిన్నది, మన హ్యాండ్ బ్యాగ్స్లో కానీ బయటకి ఎక్కడికైనా క్యారీ చేయడానికి బాగుంటుంది అనేసి తెప్పించాను. బేసిక్గా నేను అంత లైక్ పర్ఫ్యూమ్స్ పర్సన్ కాదు, అంటే అంత ఇదిగా ఎప్పుడైనా గుర్తొస్తే తప్ప. బట్ బయటకు వెళ్ళినప్పుడు బాగుంటుంది అనేసి యార్డ్లై నుంచి నాకు నచ్చుతుంది బ్రాండ్ ఇది. అంటే ఫ్రేగ్రెన్స్ చాలా మైల్డ్గా ఉంటుంది అండ్ బాగుంటుంది అనేసి సో ఈ పర్ఫ్యూమ్ తెప్పించాను. అండ్ ఇది చాలా లైట్ వెయిట్, అంటే ఏమంటారు మైల్డ్గా ఉంటుందన్నమాట పర్ఫ్యూమ్ ఇది. సో ఇది 70 రూపీస్ ఉంది ఎంఆర్పి. నాకు ఇంకా అమెజాన్లో కొంచెం తక్కువకే వచ్చింది. సో ఇది మేడ్ ఇన్ ఇండియా. సో ప్యాకింగ్ వైజ్ అంతా బాగుంది కదా. సో ఇదొకటి, ఇది కూడా చాలా ఫ్రేగ్రెన్స్ అది బాగుంటుంది అనమాట. సో చాలా మైల్డ్గా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఇది అండ్ ఇంకొకటి మా హస్బెండ్ కోసం తెప్పించాను. ఇది ట్రిమ్మర్ ఒకటి తీసుకున్నాను. తనకు డైలీ ఆఫీస్కి అది రెగ్యులర్గా యూజ్ అవుతుంది అనేసి నేను తెప్పించాను అనమాట. ముందు ఉండేది అది కొంచెం పాడైంది. ఇంకా తనకి అంటే యానివర్సరీకి ప్రజెంట్ చేశాను, గిఫ్ట్ లాగా ఇచ్చాను అండ్ తనకి యూస్ఫుల్గా కూడా ఉంటుంది అనేసి ఫిలిప్స్ నుంచి ట్రిమ్మర్ ఒకటి తీసుకున్నాను. సో ఇది గ్రీన్ కలర్ది అండ్ దీని డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కదా, అక్కడ చూసుకొని నేను పైన మాత్రం చెప్తాను. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది కంప్లీట్గా 60 minute రన్ అవుతుంది. నార్మల్గా నేను బేసిక్ పైన నార్మల్గా చెప్తున్నాను, 60 minute రన్ టైం ఇది. సో అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవుతుంది అండ్ ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ కూడా ఉంటుంది అనమాట మనం ఆన్ చేసినప్పుడు. దీంతో పాటు ఇవన్నీ వచ్చాయన్నమాట, ఒక యూజర్ మాన్యువల్, ఒక ఛార్జర్ అండ్ ఒక చిన్న క్లీనింగ్ బ్రష్ ఒకటి. సో ఇక్కడ సైజెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ 20 సైజెస్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. సో ఇదొకటి ఇచ్చారు. దీంతో పాటు ఒక వారంటీ కార్డ్ వచ్చింది. ఇదేంటి అంటే మనం ఫిలిప్స్ వెబ్సైట్లోని సైన్ అప్ అయ్యి దానిలోని మనం రిజిస్టర్ కనుక చేసుకుంటే మన ప్రోడక్ట్ని, సో దాని మీద 1 year వరకు వారంటీ ఉంటుందన్నమాట. సో ఆ కార్డ్ ఇది అండ్ యూజర్ మాన్యువల్, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో ఇది అండ్ చాలా ఇదైతే ప్రోడక్ట్ లైట్ వెయిట్గా ఉంది అండ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. సో బేసిక్ ట్రిమ్మర్ అనమాట, మరీ ఎక్స్ట్రాడినరీ కాదు. రెగ్యులర్ యూస్కి ఏదైతే అవసరం ఉంటుందో అలా చూసి తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా మనకి 70 minute రన్ టైం, 80 minute రన్ టైం అలా కూడా ఉన్నాయి. సో అందులో మనకి ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. దీని లింక్ అయితే ఇస్తాను. దీంతోపాటు ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మోడల్స్ కూడా కొంచెం వేరే ఉన్నాయి. కావాలి అంటే మీరు ఈ లింక్ ద్వారా వెళ్ళినట్టయితే అక్కడ నుంచి మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇంకా డిఫరెంట్ మోడల్స్ కానీ డిఫరెంట్ వెరైటీస్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో ఇది నేను ఒక యాడ్ చూసి తీసుకున్నాను, బాగానే అనిపించింది. సో బేసిక్గా బాగానే ఉంటుంది అనేసి తనకి చెప్పకుండా ఫస్ట్ టైం నేను తీసుకున్నాను అనమాట. సో ఇది ఒకటి తీసుకున్న ట్రిమ్మర్, ఇదొకటి అంతే. సో గ్రూమింగ్లో అయితే అండ్ ఇంకొకటి సో ట్రిమ్మర్తో పాటు ఈ జిప్ లాక్ కవర్ కూడా ఇచ్చారు, మనం ఇలా స్టోర్ చేసుకోవడానికి అనమాట. సో పెట్టి చూద్దాం. ఒక ట్రిమ్మర్. సో నెక్స్ట్ ఇంకొకటి ఒక ట్వీజర్ తీసుకున్నాను. సో కలర్ బార్ నుంచి ఒక ట్వీజర్ తీసుకున్నాను అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు. చాలా అంటే చాలా, ఒక 3-4 years నుంచి నేను అసలు పార్లర్కే వెళ్ళట్లేదు, ఐబ్రోస్కి ముఖ్యంగా. సో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ట్వీజర్. ఒక 3 years పాటు నేను ట్వీజర్తోనే మొత్తం నా ఐబ్రోస్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నేను ఇంకా వేరే ప్రోడక్ట్ కూడా యూజ్ చేస్తున్నాను, దీంతో పాటుగా యూజ్ చేస్తున్నాను అనమాట. 5 minutesలోనే ఐబ్రో మనకి ట్రిమ్మింగ్ అదంతా అయిపోతుంది. సో ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అనేసి ఇది తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. ముందు నా దగ్గర ఒకటి ఉండేది, సో అది రిషి పడేసింది అనమాట ఎక్కడో, రీసెంట్గా పోయింది ఒక 1 month నుంచి. ఇంకా నేను వెంటనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది నాకు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా టక్మని ఫంక్షన్ కానీ ఏదైనా సరే మనకి ఐబ్రోస్ చేసుకోవడానికి క్విక్గా అయిపోతుంది. సో కలర్ బార్ నుంచి ఇలా ట్వీజర్, ఇది స్లాంట్ టిప్ ఉంటుంది, ఇక్కడ చూడండి స్లాంట్ టిప్ ఉంటుంది. సో దట్ మనం కింద కానీ ఇలా ట్వీజ్ చేసుకున్నా సరే మనకి మన స్ట్రైట్గా ఉన్నట్టయితే మనకి స్కిన్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా కొంచెం స్లాంట్గా ఉంటే
స్లాంట్గా ఉంచేసారు. ఇది కొంచెం ఇలా స్లాంట్గా ఉంది. సో దానివల్ల ఏంటి అంటే మనకి ట్వీస్ట్ చేసుకోవడానికి హెయిర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఏ డైరెక్షన్లో మనకి గ్రో అయితే ఆ డైరెక్షన్లో ట్వీస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు నేను ఆల్రెడీ వేరేది ఒకటి చూపించాను ఐబ్రో ట్రిమ్మింగ్కి, అది కూడా బాగుంటుంది. జస్ట్ ఈ పైన అంతా లైక్ ట్రిమ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఏంటి అంటే జస్ట్ దగ్గరగా ఉన్న ఎక్స్ట్రాస్ ఏవైతే ఉంటాయో అది ట్వీస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో దీన్ని యూజ్ చేసే ముందు మనం ఏదైనా క్లాత్ అంటే వామ్గా ఉండేది ఏదైనా క్లాత్ పెట్టుకొని వామ్ వాటర్లో డిప్ చేసి క్లాత్ పెట్టుకొని సో దట్ ఒక 2 minutes ఉంచాక దీంతో ట్వీస్ట్ చేసుకుంటే మనకి పెయిన్ అనేది రాదు. సో ఒక టిప్ అనమాట నా నుంచి. సో ఇవి నేను తీసుకున్న ప్రోడక్ట్స్, వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి యూస్ఫుల్గా ఉన్నట్టయితే. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. అండ్ ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ డిమార్ట్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు పిల్లలిద్దరూ. సో ఎవరి ఫాదర్స్ వాళ్ళకి స్నానం చేయించేసి డ్రెస్ వేసేసారనమాట. అండ్ ఇంకా వచ్చి నేను ఓట్స్ చేశాను ఈరోజు. ఓట్స్ అయితే అందరూ తింటారు అండ్ హెల్దీ కూడా అనేసి, అండ్ రిషి శాస్త్ర కూడా తింటారు అని చెప్పి సో ఇంకా అది చేసేసాను. ఫస్ట్ వాళ్ళకి పెట్టేసాం అనమాట బ్రేక్ఫాస్ట్. అప్పుడే అంటే ఒక 15 minutes ముందు లేచారంటే ఇంకా ఇద్దరికి కూడా స్నానం చేయించేసి ఫ్రెష్ అప్ చేయించేశారు. అండ్ ముందు రోజు బర్త్డే కాబట్టి బలూన్స్ అవి ఇవి ఉన్నాయి, వాటితో ఆడుకుంటున్నారు. ఈసారి మాత్రం బాగా ఆడుకున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మీకు, బట్ నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను. కెమెరా ప్రాబ్లం అనమాట, ఫ్రంట్ క్యామ్తో చేస్తున్నాను కదా, సో అందుకు లెఫ్ట్ హ్యాండ్తో అనే కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి నేను ఇక్కడ ఏం చేశానంటే ములంకాడ, పొటాటో అండ్ బ్రింజాల్ కర్రీ, సో 3 కలిపి చేశాను అనుకుంటాను. లేదు, ములంకాడ, పొటాటో అండ్ బఠానీ కర్రీ, వంకాయ కాదు, ఆ 3 కలిపి మిక్స్ కర్రీ చేస్తున్నాను. సో వీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ కష్టపడక్కర్లేదు అనమాట, ఎందుకనంటే మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీసే వాళ్ళకి స్పెషల్. అండ్ మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ మొత్తం కర్ణాటక స్టైల్ రెసిపీస్ కదా, మాకు అది స్పెషల్ అవుతుంది. సో స్పెషల్ ఎక్కువ ఇష్టపడతారనమాట మనం చేసుకునేవి కూడా వాళ్ళు. సో ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఈ కర్రీ చేశాను. అండ్ పక్కన రసం పెట్టాను అండ్ రైస్. సో ఈ 3 ఈరోజు చేస్తున్నాను అనమాట. సో ఈరోజు లంచ్ అయితే మేము ఇంట్లో ప్లాన్ చేయలేదు, బట్ ఇంట్లో ఎందుకు కుక్ చేస్తున్నాను అంటే ఇంట్లో కుక్ చేసుకొని బయట తిందాం అనేసి. ఒక చిన్న పిక్నిక్ కాదు, మా ఇంటి దగ్గర కొంచెం స్పేషియస్గా బాగుంటుంది. మేము ఉండేది బెంగళూరు అవుట్స్కట్స్లో కాబట్టి కొంచెం మాకు వెహికల్స్ ట్రాఫిక్ అదంతా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట, కొంచెం ముందుకెళ్తే ఘాటీ సైడ్ ఆ సైడ్ అనమాట. సో బాగుంటుంది, అటు సైడ్ వెళ్ళి తిన్నాము అనేసి కొంచెం అలా ఫస్ట్ అయితే కుకింగ్ పెట్టేశాను. అండ్ శ్రీకాంత్ అండ్ మళ్ళీ అన్నయ్య ఇద్దరు కలిసి, వాళ్ళ ఫాదర్ రిషి వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళారు. ఇప్పుడు మేము వీళ్ళని ఆడిపిస్తున్నాము. అండ్ ఇంట్లో నేను ముందు రోజు బెంగళూరు వెళ్ళినప్పుడు ఇక్కడేమో బల్ల చిక్కుడుకాయలని తీసుకున్నాను అనమాట, అవన్నీ తీస్తున్నాను. అండ్ బఠానీ కూడా తను తీసుకుంది. సో ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం అనమాట. సో మాకు ఇక్కడ దొరకలేనివన్నీ కూడా కొంచెం బెంగళూరు సైడ్ వెళ్తే కొంచెం అక్కడ అన్ని వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటాయి. సో అలాంటప్పుడు అటు సైడ్ వెళ్ళినప్పుడు మాకు దొరకలేనివి ఒక 2-3 వెరైటీస్ తెచ్చుకుంటాం అనమాట. గోంగూర మాత్రం అసలు దొరకదు, అది కూడా దొరకొచ్చేమో చూడలేదు నేను సరిగ్గా, బట్ మాకు ఇక్కడ కొంచెం తక్కువ అవైలబుల్ ఉండేవి. బెంగళూరు సైడ్ అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి అక్కడ అన్నీ దొరుకుతాయి. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము. సో ముందు రోజు అయితే తెచ్చుకొని ఇప్పుడు జస్ట్ రెడీగా అలా ఇంకా ఖాళీగా ఉన్నామనేసి ముందే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనేసి అలా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. మాట్లాడుకుంటూ అలా టైంపాస్ అయిపోతుంది వీళ్ళుంటే. అండ్ రిషి సహస్ర కూడా ఆడుకుంటున్నారు కాబట్టి మాకు అంత ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళే ఒక గేమ్ క్రియేట్ చేసేసుకొని ఆడేసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి యోగట్ తీసుకున్నారు. నేను ఇలాంటివి చాలా తక్కువ రిషికి ఇవ్వడము, అంటే రంజని డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ ట్రై చేస్తుంది కానీ నేను చాలా తక్కువ. తిని వచ్చినప్పుడే ఇలాంటి కొత్తవన్నీ చేస్తుంది అనమాట. నేను చాలా మోస్ట్లీ నేను ఇంట్లోవే అని కాదు, తక్కువ సెలెక్టివ్ ఐటమ్సే మేము తింటాం అనమాట. తిని ఏంటంటే ప్రతి ఒక్కటి ట్రై చేసి పిల్లలకి పెడుతుంది. పిల్లలకంటే సహస్ర తింటుంది, మోస్ట్లీ రిషి తినదు కాబట్టి నేను అంత ట్రై చేయను. సో తను వచ్చినప్పుడు ఇంకేదో ఒకటి తీసుకుంటుంది అనమాట వెరైటీగా. అండ్ ఇక్కడ గ్రాసరీస్ తీసుకొచ్చాము కదా, సో అన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నాము. సో డస్ట్బిన్ కవర్ అదే ఆ కవర్ సరిపోతుందా లేదా అని ఇంకా డిస్కస్ చేస్తూనే ఉన్నాను. సో వేసి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది బిన్కి. అండ్ ఇంకా శ్రీకాంత్ వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళేం తీసుకొచ్చారు అని అంటే వీళ్ళిద్దరికి షూ తీసుకొచ్చారు అనమాట. సహస్ర అండ్ రిషికి సేమ్ టైప్ ఆఫ్ షూ తీసుకొచ్చారు. షూ సేమ్ ఒకేలా ఉంది, అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో తీసుకొచ్చారు అనమాట. బాగుంది కదా.
సో కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా అందరం కలిసి అలా ఔటింగ్ అంటే ఇంకా చెప్పాను కదా, బయట ఫుడ్ తినడానికి వెళ్తున్నాము అనేసి జస్ట్ అన్ని బాక్స్లో ప్యాక్ చేసేసుకొని ఒక మ్యాట్ అది తీసుకెళ్ళిపోయి ఒక మంచి ప్లేస్ చూసుకొని, ఎవరు లేని ప్లేస్ అంటే కొంచెం ఖాళీ ఏరియా అలా చూసుకొని ఇంకా కార్ స్టాప్ చేసుకొని ఇంకా ముందు అక్కడ చాప్ అది వేసుకొని చక్కగా అలా తినేసామన్నమాట మాట్లాడుకుంటూ. బాగుంటుంది ఇలా చిన్న రెగ్యులర్గా ఎప్పుడు ఇంట్లోనే ఉండి అలా కాకుండా బయటకు వచ్చి ఇలా మేము అప్పుడప్పుడు కూడా మేము ముగ్గురం, శ్రీకాంత్, నేను, రిషి కూడా అలాగే చేస్తున్నాము. ఎక్కడికి బయటకు వెళ్ళకపోతే ఇంట్లో కుక్ చేసేసుకొని బయటకు వచ్చి ఇలా తింటాం అనమాట. సో ఎస్, ఇది మేము సెలెక్ట్ చేసుకున్న ఏరియా. ఎవరు లేరు, ఒక చిన్న తోట, రోడ్ సైడే, రోడ్ పక్కనే, లోపలికి ఏం కాదు, సేఫ్గా ఉన్న ప్లేస్ తీసుకొని తినేసాము. అండ్ తర్వాత వచ్చే దారిలో ఒక చెరువు ఉందన్నమాట. సో అక్కడ రిషి వాటర్తో ఆడతాను అంటే చెరువు అంటే మరీ లోపలికి వెళ్ళిపోలేదు, అది జస్ట్ పిక్నిక్ స్పాట్ అనమాట. అది ఘాటికి వెళ్ళి వచ్చే దారిలోనే ఉంటుంది అది. అందరూ అక్కడ కార్ అది స్టాప్ చేసి జస్ట్ ఒక వ్యూ పాయింట్ అది జస్ట్ చూసుకొని వెళ్తారు. మేము కూడా ఇంకా అలాగే వెళ్ళి కొంతసేపు అక్కడ ఆడిపించి స్టోన్స్ అవి వేస్తూ ఉంటే వేస్తానన్నారు వాటర్లోని. సో కొంతసేపు అలా ఆడిపించి పిల్లల్ని వచ్చేసామన్నమాట ఇంటికి. సో ఈరోజైతే ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే టైం స్పెండ్ చేసుకున్నాము. మోస్ట్లీ వీళ్ళు ఉంటే మాకు ఇలాగే టైం తెలియదు అనమాట. ఎక్కువ వీళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేసేది మేము. ఎవ్రీ హాలిడే మోస్ట్లీ ఈసారి అయితే ఎక్కువైపోయింది ఇంకా. సో శ్రీకాంత్ చూడండి రాళ్ళన్నీ తీసుకొచ్చి కష్టపడి పిల్లలకి ఇచ్చి ఇంకా వాళ్ళతో కొంచెం అలా టైం స్పెండ్ చేస్తున్నాం అంతే. సో రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు రిషి ఇంకా సహస్రాన్ని డిక్కీలో వేసేసాం. అంటే బ్యాక్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంచేస్తే కొంచెం మాకు డిక్కీ స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ స్పేస్లో హౌస్లో క్రియేట్ చేసుకొని వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. సేఫ్గానే ఉంది, అంత లాక్ చేసి ఉంచామన్నమాట. సో భయపడక్కర్లేదు. సో లాంగ్ డిస్టెన్స్ అయితే అలా ఉంచకూడదు, కానీ లగేజ్ అది లేదు కాబట్టి ఇంక వాళ్ళిద్దరు అక్కడ ఆడుకున్నారు. అండ్ ఎస్, వ్యూ అది అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈసారి అలా గడిపేసాం ఈరోజు అంతా కూడా. సో ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ కోసం ఇంకా వెయిట్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్ షూట్ చేశాను, ఎడిట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.